వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్గా లాంచ్ అయింది. మొత్తం 14 మంది హౌస్ మేట్స్ జంటలుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు వీరిలో ఎవరి గేమ్ ప్లాన్ ఎలా ఉంది, అసలు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారనేది ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్నటి ఎపిసోడ్ చూసినట్లయితే మొత్తం 14 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇందులో స్ట్రాంగ్ ఎవరు కూల్గా ఉన్నారు చెప్పండి. అంటే చాలామంది కొంచెం ఓవర్ స్మార్ట్‌గా అయితే నాకనిపించారు. సో, ఓకే. కొంతమంది అయితే కూల్‌గానే ఉన్నారు. స్ట్రాంగ్‌గా అంటే స్టెబిలిటీ ఉంటుంది గదా! ఒక మెచ్యూరిటీ గేమ్ ఆడటానికి వాళ్ళు టాస్క్‌లొస్తే ఒక గేమ్ ఆడటానికి రెడీగానే ఉన్నారు. అవును. ఇంకొంతమంది కొంచెం ఆవేశం, యంగ్ బ్లడ్ ఉంటుంది కొంచెం. అంటే ఇప్పుడే వచ్చాం మనం ఏదో ఒకటి నిరూపించుకోవాలి. సో, లాస్ట్ సీజన్స్ అన్నీ చూసొస్తారు. చూసొచ్చిన తర్వాత మనం ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్ వల్ల మనం ఫేమ్ అవ్వాలి అనే దాంట్లో కొంతమందున్నారు. సో, ఇప్పుడు మామూలుగా అడిగితే నాకు తెలిసి కొంతమంది అయితే అతిగా అనిపించారు. కొంచెం బేబక్క, బేబక్క అయితే కొంచెం ఓవర్ స్మార్ట్ ఎగ్జాక్ట్‌లీ. లాగా అంటే ఫన్నీగా ఉంది. ఏవి అయితే చాలా ఫన్నీగా ఉంది. చాలా ఫన్నీగా అనిపించింది. ఏవి చూసినప్పుడు బ్రహ్మాండం. సో, మంచి కంటెంట్ ఇస్తదని. బట్ వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఓవర్‌గా అంటే మిమ్మల్ని ఓవర్‌లాప్ చేసేస్తది. మీరు మాట్లాడుతుంటే మధ్యలో ఏదో అత్యుత్సాహంతో చెప్పేయడం కొంచెం అదే అని అయితే అనిపించింది. కొద్దిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా విష్ణుప్రియ గురించి చెప్పక్కర్లేదు. సో, ఫస్ట్ అయితే కామ్‌గానే పోతోంది. బట్ తను తెలుసు నిన్న లైవ్‌లో చాలామంది మిస్ అయ్యి ఉంటారేమో. తను గట్టి గట్టిగా నవ్వితే అందరూ గూడా భయపడ్డారు. సో, అదే కొంచెం అనిపించింది. కొంచెం అతిగా ఉందా అనైతే అనిపించింది. ఇంకా శేఖర్ భాష గూడా కొంచెం ఓవర్ స్మార్ట్‌గానే ఉన్నాడు. అవును. అంటే ఇప్పుడు మీరు నాన్ సింక్‌లో ఉన్నాడు. మీరు ఒకటి చెప్తుంటే ఆయనేదో ఇంకొకటి. దాన్ని కామెడీ కింద చేసి పక్కదోవ పట్టించడం అనే దాని మీద ఉన్నాడు కొంచెం. అంటే ఇది లైవ్ చూసినోళ్ళకి కొద్దిగా అర్థమవుతది. ఎందుకంటే ఎపిసోడ్ త్రూఅవుట్ రన్నింగు, ఇంట్రడక్షను, లోపలికెళ్ళడం అంతా కూల్‌గానే ఉంటది. ఎందుకంటే నాగార్జున ముందు ఇది మెయింటైన్ చేస్తారు. ఆ డిగ్నిటీ మెయింటైన్ చేసి లోపలికెళ్తారు. ఇక లోపలికెళ్ళిన తర్వాత మనలో ఏదైతే ఒరిజినాలిటీ ఉందో అది బయట పడిపోతూ ఉంటుంది. సో, శేఖర్ భాష నిన్న కొంచెం జోకులేస్తా, ఏస్తా కనిపించాడు. కొంతమంది ఏంటంటే హౌస్‌లో తీసుకోలేరు కొంతమంది జోకులేస్తుంటే. కొంతమంది తీసుకుంటారు. సీరియస్‌గా మనం ఏదైనా మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి జోకులేస్తుంటే కొంచెం కష్టమవుతుంది. సో, అలాగైతే నాకు శేఖర్ భాష అనిపించాడు. ఆ తర్వాత కొంచెం కిరాక్ సీత కూడా కొద్దిగా ఓవర్‌గానే కొద్దిగా అతిగా అయితే అనిపించింది. ఛాన్స్ దొరికితే ఆ అమ్మాయి టాస్క్‌లు గాని, అయి గాని ఆడేటట్టుగానే ఉంది. అవును. సో, ఛాన్స్ దొరికితే బాగానే ఆడేటట్టుగా ఉంది. ఏమాత్రం కొంచెం తేడా కొట్టినా మాత్రం కొంచెం పక్కకెళ్ళిపోయే రకంగానే ఉంది. సో, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ ఉన్నోళ్ళు తొందరగా సేవ్ అవుతారు ఫస్ట్ 2 వీక్స్‌లో. అదే మనల్ని కాపాడుతది. సో, సోషల్ మీడియాలో ఫేమ్ లేమనుకోండి మనం గేమ్‌తోనే ఆడాలి. సో, గేమ్‌తో ఆడాలంటే కొంచెం ఓవర్ స్మార్ట్ థింకింగ్ చేసి ఆడాలి. సో, కొద్దో గొప్పో ఏంటంటే నిన్న చూసినోళ్ళలో కొంచెం కూల్‌గా ఉన్న పర్సన్ నిఖిల్ ఉన్నాడు. అవును. కామ్ అండ్ కంపోజ్డ్‌గా నిఖిల్. సో, అంటే ఆచితూచి మాట్లాడడం, అందరు చెప్పింది వినటం ఫస్టు. సో, గ్రాబ్ చేసుకోవడం సిట్యుయేషన్ దాన్ని బట్టి ఉన్నాడు. సో, అలాగే ఆదిత్య ఓం గూడా కొంచెం ఇదిగానే స్టేబిలిటీగానే ఉన్నాడు. అంటే టాస్క్‌లో అంత స్పీడ్‌గా ఆడలేదు. మనం చూసాం ఒక టాస్క్ ఇస్తే ఏదో చిన్నగా మెల్లగా ఎళ్తూ ఆ బెలూన్ కొంచెం అంటే స్పీడ్‌గా ఉండాలి. మనం స్పీడ్‌గా చేసేయాలి అనేంత ఇదేం లేదు అతనికి. కొంచెం కామ్‌గానే ఉన్నాడు. టాస్క్‌లు ఆడటం కాదు మన బిహేవియర్‌తోని కప్ గెలవాలి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టాస్క్ ఆడామా, కెప్టెన్ అయ్యామా, 3 సార్లు కెప్టెన్ అయ్యామా, 5 సార్లు కెప్టెన్ ఇది ఎవ్వడు పట్టించుకోరు. బిగ్ బాస్ టైటిల్ కొట్టామా లేదా? సో, దానికి మన బిహేవియర్ ఎలా ఉంటదనేది ముఖ్యం. సో, ఆదిత్య ఓం అయితే కొంచెం స్టెబిలిటీగానే కనపడాలి. అలాగే అభయ్ నవీన్. అభయ్ నవీన్ గూడా కూల్‌గానే ఉన్నాడు. అంటే యెస్ మన వరకు వస్తే చేద్దాం, ఆడదాం అన్నట్టుగానే ఉన్నాడు. అలాగే పృథ్వీరాజ్ అనే కుర్రాడు. అతను గూడా కొంచెం కామ్‌గా, స్టెబిలిటీగానే కనిపించాడు. సో, ఇంకా మీకు కొంచెం ముందుకెళ్ళి కాస్త ఏదైనా ఆవేశంగా కొంచెం ఏదైనా వస్తే వెంటనే రియాక్ట్ అయిపోయి కొట్టేవాళ్ళలో నాకు మణికంఠ కనపడుతున్నాడు. అంటే కొంచెం రియాక్ట్ అయిపోతున్నాడు. నిన్న అనిల్ రావిపూడి ప్రాంక్ చేసాడు యాక్చువల్‌గా. అది గెస్ చేయొచ్చు యాక్చువల్‌గా. కానీ తనకి మేబీ బిగ్ బాస్ చూడలేదేమో ఏం లేదు. మిగతా వాళ్ళు గెస్ చేస్తా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు గెస్ చేశారక్కడ. అనిల్ రావిపూడి నువ్వు గెస్ చేసావా అని కూడా అన్నారు. సో, అది గెస్ చేయలేకపోయాడు. కొంచెం దాన్ని తీసేసుకున్నాడు బాగా. సో, దాని గురించి తనకు ఓటింగ్ ఏసినోళ్ళని కొంచెం హార్ష్‌గానే ఇది చేస్తాడని అయితే నాకనిపించింది. కొంచెం మైండ్‌లో గూడా పెట్టుకుంటాడు. కొద్దిగా ఆవేశంగానే ఉన్నాడనిపించింది. అలాగే ఇంకోటి
యష్మి కూడా సోనియా కూడా కొంచెం ఓవర్గానే కొంచెం ఆవేశంగానే దూసుకుపోయేలాగా ఉన్నారు. ప్రేరణ కూడా. అవును. సో ఛాన్స్ వాళ్ళకి ఇంకా రాలేదు. సో వస్తే మాత్రం అంటే నేను వీళ్ళ ఆవేశం అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళు గత సీజన్స్లో చూసి వస్తే కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఆ కంపోజ్నెస్ తెలుస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఆవేశంగా టక్మన్ రియాక్షన్ ఇచ్చేస్తున్నారు. సో అందుకని వీళ్ళు కొంచెం ఏదైనా సిచ్యువేషన్ వస్తే టక్మన్ ముందుకు దూకేయడంనే ఆవేశంగా ఏదో ఒకటి చేసేయడం. సో ఇలాంటిది ఉంటుందంటే నాకు అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఓవరాల్గా పార్టిసిపెంట్స్ అయితే బాగానే ఉన్నారు. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్ తీసుకున్నారు ఈసారి. ఎవరు కూడా అంత ఏజ్డ్ పర్సన్స్ ఎవరు లేరు మనకి. లాస్ట్ సీజన్స్లో వచ్చినట్టుగా అయితే ఎవరు లేరు. సో ఒక ఆదిత్య ఓమే ఉన్నాడు, బట్ ఫిట్గా ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆదిత్య ఓం గురించి నాగమణి కంటే బాగా ఫీల్ అయ్యాడు, ఎందుకని? యాక్చువల్గా ఏంటంటే అక్కడ అందరూ ఓట్లు వేసారు. ఇప్పుడు నలుగురు బెజవాడ బేబక్ వేసింది, అలాగే ఇంకో ముగ్గురు వేసారు, నాకు అంత గుర్తులేదు. ఆదిత్య ఓం కూడా ఓటేసాడు. అంటే బయటికి వెళ్ళిపోవడానికి నలుగురిలో ఎవరు అంటే నాగమణి నాగమణి అని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరి పేరు చెప్పాలి, అక్కడ సెలబ్రిటీ అడుగుతున్నాడు, కంపల్సరీ ఉంటుంది. అయితే ఇక్కడ ఆదిత్య ఓం స్టార్ట్ చేశాడు. సో మిగతా అందరూ నాగమణి 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 అన్నారేమో అని అతని ఫీలింగ్. సో ఇప్పుడు అతనే కదా స్టార్ట్ చేసింది నా పేరు చెప్పడం అనేది. ఇది అతను అన్నాడు కూడా, లాస్ట్ ఛాన్స్ నాకు ఇది, ఇంకా నాకు ఇది లైఫ్లో బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, ఇది దాటితే నేను ఇంకా కష్టం ఏం చేయాలో కూడా నాకు తెలియదు, వచ్చాను అని చెప్పాడు. ఎప్పుడు ఇంక వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు మీకు తెలియదేమో, ఓట్లు వేస్తారు మీకు, మీరు ఇలా వేస్తారు, ఆ ఫీలింగ్ ఉంది. అయితే మొదలు పెట్టింది మనోడే కాబట్టి, ఆదిత్య ఓం కాబట్టి. సో అది కొంచెం ఉంది. నిఖిల్తో డిస్కషన్ కూడా చేశాడు. మేబీ నామినేషన్స్లో వాళ్ళు ఏమైనా ఒక పెద్ద ఫైట్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. సరే రీజన్లెస్గా కానీ మాట్లాడితే ఒకవేళ నాగమణి మైనస్ అయిపోతాడు, డౌట్ లేదు. లేదు మంచి లాజిక్ వర్కౌట్ చేసి, ఏమంటే ఇది బిగ్ బాస్ షో, నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది, గబుక్కుని నన్ను తీసుకుని వెళ్ళిపోతే ఆయన అనిల్ రావుపూడి గారు నాకు మొత్తం పోయేది కదా, మీరే స్టార్ట్ చేశారు నా పేరు అందుకే నామినేట్, ఇలా కొంచెం లాజికల్గా వర్కౌట్ చేస్తే అక్కడ కన్విన్స్ అయితే సర్దుమణిగిపోద్ది. లేదు ఆదిత్య ఓం నుంచి కౌంటర్ అటాక్ పడింది అనుకోండి, అతను కన్విన్సిబుల్గా ఉందనుకో అతని ఆర్గ్యుమెంట్, ఆదిత్య ఓంకి ప్లస్ అవుతుంది. సరే అన్నెసరీగా ఎందుకు మనోడిని టార్గెట్ చేయాలి, 5గురు ఓటేసారు కదా, మరి వాళ్ళని కూడా చేయాలిగా, మిగతా నలుగురిని కూడా. సరే నేను ఫస్ట్ అన్నానే అనుకో, మిగతా నలుగురు వేయకుండా ఉంటే నీకు ఒక్క ఓటే కదా పడేది, ఇలా కూడా అతను డిపెండ్ చేసుకున్నాడు అనుకో, అతనికి ప్లస్ అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఎంత లాజికల్గా అక్కడ వర్కౌట్ చేస్తారు, సో మీ ఆర్గ్యుమెంట్ని నేను రివర్స్ ఆర్గ్యుమెంట్ ఎలా చేయగలుగుతా, అది కూడా చాలా కన్విన్సిబుల్గా ఉండాలి ఆడియన్కి. అప్పుడే ఏంటంటే ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్లో ఉన్న మజా, ఒక ఎలివేషన్ అనేది వస్తుంది. టక్మని నిన్న ఎపిసోడ్లోనే అసలు నాగమణి ఎవరో మనకు తెలియదు, మామూలుగా ప్లెయిన్గా అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ గురించి మనం మాట్లాడుకోవట్లేదుగా. అలాగే ఇంకో కుర్రాడు వచ్చాడు, వరంగల్ కుర్రాడు ఆఫ్రిది, అతని గురించి మనం మాట్లాడుకోవట్లే. నాగమణి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే ఆ ఎలివేషన్ అనేది టక్మని వచ్చింది తనకి. అది ఎలా వచ్చింది అంటే హౌస్మేట్స్ వల్లే వచ్చింది. సో అనిల్ రావుపూడి చేసిన ఒక చిన్న ప్రాంక్ వల్ల ఇతను హైలైట్ అయ్యాడు. 14 మందిలో మనం హైలైట్ అయ్యామంటే దాన్ని కాపాడుకుంటే హీరో అవుతాం. సో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. అరే ఇతను మాట్లాడింది కరెక్టే కదని స్టార్టింగే ఇతనికి ఓటు వేయడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ వరలు సేవ్ అవుతూ వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఇతను పిచ్చి ఆర్గ్యుమెంట్ ఉందనుకో, సో ఏదో పిల్లల ఆర్గ్యుమెంట్ లాగా ఆవేశం పడిపోయి నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు మీదకి వెళ్ళిపోయి, అంత అక్కర్లేదు యాక్చువల్గా, దానికి అంత రియాక్షన్ అక్కర్లా. కానీ ఓవర్ రియాక్షన్ ఇచ్చాడు అనుకోండి, అది ఎదటి వాళ్ళకి ప్లస్ అయిపోద్ది. సో ఈ ఎలివేషన్లో ఆదిత్య ఓంకి గ్రాఫ్ పెరుగుతుందా, ఇతనికి గ్రాఫ్ పెరుగుతుందా అనేది ఈ నామినేషన్ ఫైట్లోనే తెలుస్తుంది. ఒకవేళ ఈ పాయింట్ కానీ అతను నామినేషన్లో పెడితే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి ప్లస్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఓకే. ఇతను ఇంకా నేర్చుకోవాలి అంటే తెలుసుకోవాలి అన్నాడు కాబట్టి నాకు తెలిసి ఆదిత్యకే ప్లస్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అవును, ఎందుకంటే అన్ని తెలుసుకోవాలి అన్నాడు కదా, కొంచెం మెచ్యూరిటీ కానీ పెళ్ళి కూడా చేసుకున్నందుకు ఫీల్ అవుతుంది, అట్లా కొన్ని కొన్ని అన్నాడు కాబట్టి ఆదిత్యకి ప్లస్ కావచ్చు. ఏమో మరి చెప్పలేము, ఎందుకంటే కొంచెం ఇన్మెచ్యూరిటీ అయితే ఉంది మీరు అన్నట్టుగా కొద్దిగా. బట్ దాన్ని ఆవేశంగా ప్రజెంట్ చేసాడు అనుకోండి మైనస్ అయిపోతాడు పాపం. లేదు ఈ మంచి గ్రాఫ్ వచ్చింది, లైమ్ లైట్లోకి వచ్చాం, 14 మందిలో మనమే
అనిల్ రావుపూడి ప్రాంక్ చేస్తే మనమే దొరికాం. ఉమ్, సో దీన్ని తను స్మార్ట్‌గా థింక్ చేసి దాన్ని బాగా పాజిటివ్‌గా వాడుకుంటే మాత్రం ముందుకెళ్తాడు. అవునవును. లేదు అంటే అక్కడ మైనస్ అయిపోద్ది. ఓకే, అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఈ రోజు అనాలిసిస్. మరో అనాలిసిస్తో మీ ముందుంటాం. బాయ్ బాయ్.